Hello guys, welcome to the day-to-day review. SRH versus KKR మ్యాచ్ అయితే ఫినిష్ అయింది. KKR అయితే గెలవడం అయితే జరిగింది. కంగ్రాట్స్ టు KKR. కానీ మ్యాచ్ అంటే ఇది, IPL అంటే ఇది అని ప్రూవ్ చేశారండి రెండు టీంలు కలిసి. నేనైతే చివరి ఓవర్స్లో అయితే లిటరల్లీ కూర్చోలేదండి. కనీసం నా కళ్ళు కూడా తిప్పుకోలేకపోయాను. మధ్యలో యాడ్ పడితే ఎందుకు పడిందిరా అన్నట్లయితే అనిపించింది. కుమ్మేశారండి. ఇంకా మ్యాచ్ విషయానికి వెళ్తే నా ఛానల్ ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదండి. నాకైతే ఫుల్ మీల్స్ ఆ మ్యాచ్తోనే పడిపోయింది. బయలుదే చెప్పాలంటే నేను SRH సపోర్ట్ ఉందండి. నాకు SRH అయితే ఫేవరెట్ టీం. కానీ ఓడిపోయిన బాధ అయితే లేదు. ఎందుకంటే నాకు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి టైట్ మ్యాచ్ అయితే పడింది. చివరి బాల్ వరకు వచ్చిందంటే రెండు టీంలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. టాస్ గెలిచి SRH ఫీల్డింగ్ తీసుకుందండి. ఇంకా KKR 20 ఓవర్లకి 208 పరుగులు చేసి ఒక మంచి టార్గెట్ని అయితే SRHకి ఇచ్చేసిందని చెప్పాలి. KKRకి స్టార్టింగ్ ఓవర్స్లో పర్లేదండి, బాగానే ఆడారు. తర్వాత అయితే వికెట్స్ పడడం వల్ల వాళ్ళైతే కొంచెం డౌన్ అయినా తర్వాత రసూల్ కానీ, రింకు కానీ, రమన్దీప్ కానీ ముగ్గురు అయితే ఒక మంచి నాక్స్ అయితే ఆడారు. దానికి తోడు స్టార్టింగ్లో సాల్ట్ అయితే ఇరగదీశాడని చెప్పాలి. ఇంకా రసూల్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదండి. 208 స్కోర్ వచ్చిందంటే రసూల్ హిట్టింగ్ వల్లే అండి. ఏం కొట్టాడు, బెర్రం కొట్టినట్టు కొట్టాడు. బెర్రం కొట్టడమే కాదు, తను కూడా అట్లానే ఉంటాడు, ఒక బుల్ ఉన్నట్లు. ఉత్తగా బాధైతే బాధేశాడండి. ఇంకా తర్వాత చేజింగ్కి దిగిన SRH కూడా స్టార్టింగ్ నుంచే వాళ్ళైతే ఒక మంచి స్కోర్ని అయితే సెట్ చేసుకుంటూ వచ్చారు. మయాంక్ అగర్వాల్ కానీ, అభిషేక్ శర్మ కానీ స్టార్టింగ్లో బాగానే ఆడారు. ఇంకా వాళ్ళిద్దరు వికెట్లు పడ్డ కానీ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి కానీ, ఈడెన్ మార్కరమ్ కానీ కొంచెం స్లో డౌన్ చేశారు గేమ్ని. ఇంకా వాళ్ళ వికెట్లు పడ్డ తర్వాత ఎండ్రిచ్ క్లాసిన్ వచ్చేసాడండి. తనైతే స్టార్టింగ్ కాబట్టి నిలబడాలి కాబట్టి కొంచెం స్లోగానే ఆడినా, తర్వాత అబ్దుల్ సమాద్ వచ్చేసి కొంచెం మళ్ళీ గేమ్ని స్లో డౌన్ చేసిన, షాబాజ్ వచ్చేసి ఒక క్యామియో ఇన్నింగ్స్లో మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడేసి వెళ్ళిపోయాడండి. ఇంకా క్లాసిన్ గురించి ప్రత్యేకించి చెప్పాలండి ఖచ్చితంగా. ఎందుకంటే తను ఆడిన తీరు అట్లాంటిది. మామూలుగా ఆడలేదండి. రసూల్నే చూసి అర్రే అనుకున్నాము, తర్వాత క్లాసిన్ వచ్చేసి అర్రెర్రే అనుకున్నట్టు చేశాడండి. దాదాపు 33 బాళ్ళకేమో 100 కొట్టాలి అనుకున్నప్పుడు ఇంకా ఏం లేదు, SRHది అయిపోయింది అనుకున్నాం. కానీ చివరి ఓవర్కి వచ్చేసరికి SRHదే మ్యాచ్ అన్నట్లు చేశారండి. కానీ చెప్పేది ఏమిది, చివరిలో ఇంకా వికెట్లు పడడంతో ఇంకా SRH అయితే ఓడిపోవడం జరిగింది. కానీ ఒక SRH అభిమానిగా నాకైతే ఇవ్వాలనిపించట్లేదు. క్రికెట్ అంటే విన్స్ ట్రోఫీస్ కాదండి, ప్లేయర్ పర్ఫార్మెన్స్ అండి. క్లాసిక్ పర్ఫార్మెన్స్కి నాకు గెలుపు ఓటం అయితే ఏ మూలకి సరిపోవండి. అంత బాగా ఆడాడు. ఒక్క క్లాసిన్ ఒక్కడే అంత బాగా ఆడితే ఇంకా టీం మొత్తం ఆడారంటే SRH ఖచ్చితంగా కప్పు కొడుతుందని నాకైతే ఆ నమ్మకం ఉంది. కమిన్స్ బాబాయ్ వచ్చాడులే కానీ ఏదో ఒక్క షాట్లో కొడతాడేమో అన్నట్లు అనుకున్నా. తనకైతే IPLలో 14 బాల్కి హాఫ్ సెంచరీ చేసిన రికార్డు కూడా ఉంది. ఒక్క 6 ఏముందిలే కొడతాడులే అన్నట్లు అనుకున్నా. డాట్ బాల్ చేశాడు దాన్ని. పర్లేదండి. KKR తరఫున లాస్ట్ ఓవర్ వేసిన హర్షిత్ రాణ్ అయితే నేనైతే ఓవర్ మంచిగా వేసిన అప్రిషియేషన్ అయితే ఇవ్వనండి. ఎందుకంటే తను అంత బాగా పర్ఫామ్ చేసిన క్లాసిక్ వికెట్ పడితే గెట్ అవుట్ అన్నట్టు అయితే సైన్ చేశాడు. అండ్ ఇంకా తను ఫారెన్ ప్లేయర్ ఇండియాకి వచ్చేస్తున్నాడంటే మన ఇండియన్స్ అయితే తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. తనైతే ఇంకా మొహం మీద ఇట్లా అంటున్నాడు. అండ్ మయాంక్ అగర్వాల్ వికెట్ తీసినప్పుడు కూడా తన మొహం మీద ఇట్లా ఏదో సైన్ చేయడం వల్ల ఇద్దరికి అయితే కోపపడ్డారు. అదైతే మంచి సైన్ అయితే కాదండి. నువ్వు వికెట్ తీసుకుంటే సెలబ్రేట్ చేసుకుని నీకు నువ్వు, కానీ ఎదుటి ప్లేయర్ని వేలెత్తి చూపించే హక్కు అయితే నీకు లేదండి. ఈ మ్యాచ్లో హైలైట్గా అయితే KKR తరఫున రసూల్ అయితే టాప్ అని చెప్పాలి. తర్వాత సాల్ట్ అండ్ రమన్దీప్ కూడా పర్లేదు, బాగానే ఆడారు. రింకు కూడా బాగానే ఆడారని చెప్పాలి. ఇంకా SRH తరఫున క్లాసిన్ టాప్లో ఉంటే ఇంకా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, షాబాజ్ కొద్దిపాటి ఇన్నింగ్స్ అయితే ఆడారండి. పర్లేదు. ఒక టైట్ మ్యాచ్ చివరి బాల్ వరకు వచ్చిందంటే ఒక IPL ఫ్యాన్స్గా అంతకంటే ఏం కావాలండి. అయితే కప్పు కొట్టినా నాకు ఇలాంటి ఆనందం రాకపోవచ్చు ఖచ్చితంగా చెప్పాలంటే. ఇంకా ఈ మ్యాచ్ గురించి అయితే ఇదండి. నాకైతే ఫుల్ మీల్స్ పెట్టినట్లయితే అనిపించింది. సూపర్ మ్యాచ్ అని చెప్పాలి. ఇదండి అసలైన IPL అంటే, ఇదండి అసలైన IPL మ్యాచ్ అంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రసూల్ వర్సెస్ ఎండ్రిచ్ క్లాసిన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చితే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అందుతూనే ఉంటాయి. ఇదండి. గుడ్ నైట్.